నేను ఆశ. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జార్ఖండ్ లో రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అధికార పార్టీకి చెక్ పెట్టాలని విపక్షాలు, మరోసారి విపక్షాలను చిత్తుగా ఓడించాలని అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండటంతో జార్ఖండ్ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో జార్ఖండ్ కూడా ఉంది. ఇటీవల కాలంలో జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా జేఎంఎం, బీజేపీ వంటి ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు పొత్తులు ఎత్తులపై ఫోకస్ పెట్టాయి. అంతేకాదు కీలక నేతలను పార్టీలోకి చేర్చుకోవడంపై ఫోకస్ పెట్టాయి. ఇటీవలే జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత చెంపై సోరెన్ బీజేపీలో చేరడంతో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇటీవలే బీజేపీతో పొత్తు కుదిరినట్లు సుదేశ్ మహా ప్రకటించడంతో కాస్త రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు తెరలేపింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, ఏజేఎస్యూ కలిసి పోటీ చేశాయి. బీజేపీ 8 సీట్లను కైవసం చేసుకోగా ఏజేఎస్యూ 1 సీటును కైవసం చేసుకుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేయనుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల వేళ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ మద్దతు తోడవడం తమకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 5 ఏళ్లుగా కాంగ్రెస్, ఆర్జేడీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న హేమంత్ సోరెన్ రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీని చిత్తుగా ఓడించి మరోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతేకాదు తనను జైలు పాలు చేసిన బీజేపీకి దెబ్బకు దెబ్బ తీయాలని, ఆ పార్టీని కోలుకోలేని విధంగా దారుణ పరాజయాన్ని అందించాలని భావిస్తున్నారు హేమంత్. మరోవైపు ఇప్పటికే బీజేపీ, ఏజేఎస్యూ తోడవడంతో పాటు చెంపై సోరెన్ జతగట్టడం వంటివి కలిసొచ్చే అంశాలే. గిరిజన, ఆదివాసీలలో సీనియర్ నేత అయిన చెంపై సోరెన్ చేరికతో బీజేపీకి ఆ వర్గ ప్రజల మద్దతు లభించే అవకాశాలున్నాయని అంచనాలున్నాయి. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలంటూ సుదీర్ఘ పోరాటం చేసిన గిరిజన నేతగా, జార్ఖండ్ టైగర్గా చెంపై సోరెన్కు పేరుంది. గిరిజన, ఆదివాసీల్లో సీనియర్ నేత అయిన చెంపై సోరెన్ చేరికతో తమకు ఆయా వర్గాల ఓటర్ల మద్దతు లభిస్తుందని భావిస్తోంది బీజేపీ. అంతేకాదు చెంపై సోరెన్ జేఎంఎం పార్టీని వేయడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుందని సైతం కమలనాథులు భావిస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కమలనాథులు అందుకు తగిన విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బీజేపీకి ఏజేఎస్యూ మద్దతుతో పాటు చెంపై సోరెన్ చేరికతో జోష్ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై బీజేపీ ధీమాగా ఉంది. జార్ఖండ్ రాష్ట్ర జనాభాలో ఎస్టీలు 27%, ఓబీసీలు 45% ఉన్నారు. ఈ 2 వర్గాలు కలిపి అత్యధికంగా 71% ఉండగా ముస్లిం జనాభా 16%, దళితులు 10% వరకు ఉన్నారు. దీంతో ఆయా సామాజిక వర్గాల ఆధారంగా రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా దళితులు, గిరిజనుల్లో కీలక నేత అయిన చెంపై సోరెన్ బీజేపీలో చేరడం కమలనాథుల్లో ధీమాను పెంచింది. అదే సమయంలో కీలక నేతను కోల్పోయిన జేఎంఎంలో అదే స్థాయిలో నష్టం చేకూర్చనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఎస్టీ, ఓబీసీ వర్గాల నుంచి 8 మందికి కేబినెట్లో చోటు కల్పించిన హేమంత్ సోరెన్ మళ్లీ ఆయా వర్గాల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి మళ్లీ ఓటమి రుచి చూపించాలని హేమంత్ సోరెన్ భావిస్తుండగా ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారిన పలు అంశాలపై పార్టీలు ఫోకస్ పెట్టాయి. హేమంత్ సోరెన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను ఆకట్టుకునే పనిలో బీజేపీ పడింది. అదే సమయంలో తమ పాలనలో చేసిన పనులను ప్రజలకు వివరిస్తూ మరోసారి తమకు విజయాన్ని అందించాలని హేమంత్ సోరెన్ ప్రభుత్వం కోరుతోంది. ఇప్పటికే రాజకీయాల్లో ఎన్నికల హీట్ మొదలైంది. మరి త్వరలో జరగనున్న ఎన్నికల్లో జార్ఖండ్ ఓటర్ల మద్దతు ఎవరికి లభిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే వాళ్ళ ఐ ఫోకస్.
సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.